కడపలోని బొడ్డాయపల్లె ఆలయ భూముల అమ్మే ప్రయత్నం చేశారంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల వేదికలో ఫిర్యాదు చేశారు. ఆయన ఆలయ భూములను రక్షించాలని అధికారులను కోరారు. ఆలయానికి చెందిన భూమి పేరు మార్చి దొంగ పత్రాలతో విక్రయించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మరి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో జరుగుతున్న ఈ గ్రీవెన్సెల్లో ఒక అర్జీ ఇచ్చేదానికి మరి బుడ్డాయపల్లి గ్రామవాస్తులందరూ కూడా రావడం జరిగింది. ఈ అర్జీ ఏంటంటే బుడ్డాయపల్లి గ్రామంలో రామాలయానికి సంబంధించి మరి సర్వే నంబర్ 468/1 65 సెంట్లు, 468/2A1 45 సెంట్లు, 468/2A2 32 సెంట్లు, 468/3 48 సెంట్లు, 468/5 21 సెంట్లు, మొత్తము 2 ఎకరాల 11 సెంట్లు మరి ఈరోజు ఆ రామాలయానికి సంబంధించిన భూములు ఉన్నాయి. గతంలో మన పూర్వీకుల మరి ఆ ఆలయం అభివృద్ధి కోసము మన పూర్వీకులు మరి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో జరుగుతున్న ఈ గ్రీవెన్సెల్లో ఒక అర్జీ ఇచ్చేదానికి మరి బుడ్డాయపల్లి గ్రామవాస్తులందరూ కూడా రావడం జరిగింది. ఈ అర్జీ ఏంటంటే బుడ్డాయపల్లి గ్రామంలో రామాలయానికి సంబంధించి మరి సర్వే నంబర్ 468/1 65 సెంట్లు, 468/2A1 45 సెంట్లు, 468/2A2 32 సెంట్లు, 468/3 48 సెంట్లు, 468/5 21 సెంట్లు, మొత్తము 2 ఎకరాల 11 సెంట్లు మరి ఈరోజు ఆ రామాలయానికి సంబంధించిన భూములు ఉన్నాయి. గతంలో మన పూర్వీకుల మరి ఆ ఆలయం అభివృద్ధి కోసము మన పూర్వీకులు